హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ, చక్కటి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ ఒక నగల వ్యాపారి నగలు తయారు చేస్తూ ఉంటాడు. చక్కటి డిజైన్లు, మంచి మంచి డిజైన్లు, లేటెస్ట్ డిజైన్లు తయారు చేయడము ఆయన ప్రత్యేకత అండి. అలా మంచి మంచి డిజైన్లు తయారు చేయడంలో ప్రత్యేకత అనుభవం గలవాడు కాబట్టి ఆయన అంటే చుట్టుపక్కల 10 ఊళ్ళకి అందరికీ కూడా మంచి డిజైనర్ అని పేరు పొందాడండి. బాగా చేస్తాడు నగలని. అందరూ కూడా ఆయన షాప్‌కి వచ్చి నగల్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ నగల వ్యాపారి తన కొడుకుని పిలిచి, బాబు, నేను నేను కొన్ని నగల మూటని ఇస్తాను. నువ్వు పక్కూరికెళ్ళి ఈ నగల మూట అక్కడ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే వెండి నాణాల్ని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి రావాలి సుమా అని జాగ్రత్తలు చెప్పి పిల్లవాడిని పంపిస్తాడండి. సరే నాన్నగారు అని ఆ పిల్లవాడు ఆ నగల మూటను తీసుకొని పక్కూరికి వెళ్తాడు. వెళ్ళేసి ఎవరికైతే ఇవ్వాలో ఆ నగల్ని ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే వెండి నాణాలని తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాడండి. తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో దారిలో నడుస్తున్నప్పుడు ఒక దొంగ అతని వెనకాలే నడవడము గమనిస్తాడు. అయ్యో, నాది వెనకాల దొంగ పడ్డాడు, ఇప్పుడు ఎలా అని మళ్ళీ నడకని కొంచెం స్పీడ్ పెంచాడనమాట, తొందరగా వెళ్ళిపోవాలని. అయితే ఆ దొంగ కూడా ఈయన స్పీడ్ పెంచేసరికి ఆయన కూడా నడకని స్పీడ్ పెంచాడు. అయ్యో, ఏం చేయాలి అని ఈ పిల్లవాడు పరిగెత్తడం మొదలుపెట్టాడనమాట. పరిగెత్తే క్రమంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పరిగెత్తే క్రమంలో అతనికి ఒక బావి కనపడ్డది. అయితే ఆ పిల్లవాడు ఆలోచన ఏం చేశాడంటే ఆ నగల మూటని ఆ బావి పక్కన ఉన్న ఒక పొదల చాటులో పడేసి ఆ బావిలో తొంగి చూస్తున్నట్టు నటించాడు. నటించి ఆ దొంగ దగ్గరికి రాగానే హెల్ప్ 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 చేయండి, ప్లీజ్ హెల్ప్ అని అరిచాడండి. అయితే వెనకాల ఉన్న దొంగ ఏమైంది బాబు, ఏమైంది అని అక్కడికి వచ్చి అడిగాడు. అప్పుడు ఆ బాబు, నేను నీళ్లు తాగుదామని నీళ్లు తోడుతున్న క్రమంలో నా చేతిలో ఉన్న వెండి నాణాల బ్యాగు మూట అందులో పడిపోయింది. ఇప్పుడు ఎలా, అది గినక లేకపోతే మా నాన్నగారు నన్ను చంపేస్తారు, అది లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను అని ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ దొంగ ఒక క్షణం కూడా ఆలోచించకుండా నగల మూట ఉంది, ఇంకేంటి తీసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఆయన దొంగ బావిలోకి దూకుతాడు. బావిలోకి దూకంగానే ఈ పిల్లవాడు తన ఐడియా వర్కౌట్ అయిందని పక్కనే ఉన్న పొదల్లో ఆ నగల మూటని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, పారిపోతాడు తొందరగా. అయితే ఆ దొంగ అందులో మొత్తం కూడా సెర్చ్ చేసి ఇక్కడ నగల మూట లేదు, ఏం లేదని పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చి నేను మోసపోయాను, అందులో నగల మూట లేదు, ఏం లేదు అని దొంగ కొంచెం బాధపడతాడు. బాధపడేసరికి ఈ పిల్లవాడు ఇంటికి చేరుకుంటాడు. చేరుకొని ఆ వెండి నాణాల మూటని వాళ్ళ నాన్నగారికి ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ నీతి ఏంటంటే, మనము ఏదైనా ఆపద వచ్చినప్పుడు కంగారు పడకుండా, అధైర్యపడకుండా కొంచెం తెలివితో ఆలోచిస్తే మనం ఎంతటి కష్టాన్నైనా కూడా ఈజీగా గట్టెక్కగలమండి. కాబట్టి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా కొంచెము మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎంతటి సమస్యల నుంచైనా మనము బయటపడవచ్చండి. ఇది ఎగ్జాంపుల్ అండి.